చెప్పండి మేడం. కుమార్ చెప్పండి మేడం. వెల్కమ్. సో అందరికి నమస్తే. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? సో ఇందాక నేను మాట్లాడినాను, బట్ ఎవరు సైలెన్స్ ఉండాలని చెప్పేసి, కనీసం నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పలేదని చెప్పేసి నేను కూడా సైలెన్స్ అయిపోయాను అనమాట. నాకు ఇక వేరే కాల్ వచ్చింది, ఎవరు రెస్పాన్స్ కానప్పుడు మరి. ఎస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. టీఎన్ మరి సార్ ఎలా ఉన్నారు సార్? బాగుండ్రా? నమస్తే నమస్తే సార్. విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ సభ్యులందరికీ. చెప్పండి సార్. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఏదో మాట్లాడినారు ఇందాక, నాకు వాయిస్ థ్యాంక్ యూ క్లియర్. థ్యాంక్ యూ ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్. ఇప్పుడు ఇది విత్డ్రా ఇది 0.1 పెట్టడం బెస్ట్, 0.15 పెట్టడం బెస్ట్ అండి. ఇప్పుడు 10తోనే ఇన్ అవుతుంది కదా సార్? ఇన్ అవుతుంది 10తో. ఈ రోజు కూడా ఒకటి చేసిన 10తోనే ఇన్ అవుతుంది. సో 10తో ఇన్ అయినప్పుడు అవుట్ 1015తో వస్తుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. మరి ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఈజీగా ఇప్పుడు ఒకేసారి క్లిక్ అయిపోతుంది కదా సార్. ఇది 0.1కి ఒక చిన్న క్లిక్ తోనే అయిపోతుంది. అంటే కష్టపడాల్సిన పని పడతలేదు, 2-3 సార్లు నొక్కాల్సిన పని అవసరం పడతలేదు. అంటే మొన్న ఒక 4 days క్రితం చాలా ఇబ్బంది పెట్టిందండి. అది నైట్ అంతా ఒక 100 సార్లు చేసినా కూడా అవ్వలేదు. తెల్లారి 9 తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ 1 మీద పెట్టుకున్నప్పుడు అప్పుడు అయినాయి. అదే అంటున్నాను సార్. నిన్న ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఒక చిన్న క్లిక్ తో అయింది. నిన్న కూడా ఒక చిన్న క్లిక్ తో అయింది. ఒకసారి జస్ట్ అలా క్లిక్ చేస్తే అయిపోతుంది 0.1తోనే. మరి అందుకని చెప్పేసి మరి నేనైతే అనుకోవట్లేదు 0.15కి మరి తొందరగా వస్తుందని. లేదంటే ఒకటి పెట్టి చూడండి, ఒకటి పెట్టి నమస్తే చూడండి. సార్. నమస్తే సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే ఒక 3 అకౌంట్లకి 0.10 లెక్కన పెట్టాను. ఒకేసారి అయింది నేరుగా. ఒక చిన్న క్లిక్ తో అయిపోయింది కదా. అంటే ఫార్మింగ్ సార్, విత్డ్రా నేను చెప్పేది. విత్డ్రా 0.10 విత్డ్రా పెట్టాను, కానీ విత్డ్రా అనేది అది అవుతుంది. 0.15ది 10కి మార్చుకోవడానికి 3 రోజుల నుంచి 4 అకౌంట్లు నా వల్ల కావట్లా. ఎందుకు ఇది అవుతుంది ఏంది, అది ఎందుకు మారటం లేదు సార్? అదే కదా అర్థం అవ్వట్లేదు. మేబీ వెయిట్ చేయండి. అది 0.15 చేసినప్పుడు ఈయన లైన్ లో కరెక్ట్ గా తీసుకెళ్లి పెట్టాడేమో. మేబీ ఎవరైనా 15 3 రోజుల నుంచి 4 అకౌంట్లు అట్లానే ఉంటాయి. అది నేనేమంటున్నానంటే, మార్చకుండా అక్కడ మరి ఎవరైనా 0.15 చేసినప్పుడు మీకు వచ్చే విధంగా మరి పెట్టాడని మరి నేను అనుకుంటున్నాను. నువ్వు మార్చుకోవడానికి ఆప్షన్ ఇచ్చినప్పుడు 10 రూపాయలు సర్వీస్ ఛార్జీ తీసుకుంటున్నాడు, మార్చుకొని ఇవ్వాలి కదా. మళ్ళీ వాడు పెట్టేదేముంది, ఏటు కావాలంటే అంతా లాకింగ్ అయిపోతుంది. కరెక్టే. నువ్వు మళ్ళీ ఏమవుతుందంటే దాంట్లో మళ్ళీ ఇంకో 100 రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది క్లియర్ అయితేనే కదా 100 మళ్ళీ వాడకనేది. అవునవునవును, 100 ఉంది కదా, అందుకని చెప్పేసి ఇవ్వట్లేదేమో సార్. ఏం చేస్తున్నానంటే, కొంతమందికి ఎట్లా అంటే చెప్పండి సార్, ఫార్మింగ్ ఉందా సార్? ఫార్మింగ్ లో లెఫ్ట్ సైడ్ లో ఎంత ఉంది ఫార్మింగ్? అందులో ఒకటి చెప్పండి. ఉన్నాయి, ఒక్కో దాంట్లో ఒక్కటి ఉన్నాయి. ఒకటి కొన్ని ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. అట్లా కాదు సార్, కొన్ని కాదు విని నేను చెప్పేది. మేము ఏమంటున్నాం భయ్, దేనికైతే మార్చుతున్నారో దానికి ఎన్ని ఉన్నాయి, బేసిక్ దాని మీద కూడా ఆధారం ఉన్నది. మీకు మార్చుకోవడం కారణం దాని మీద ఆధారం ఉంటుందా? దాని మీద ఆధారం ఉంది, అందుకే అంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఫార్మింగ్ లేని వాళ్ళు కూడా వచ్చిన 100 ఉంది కదా అని చెప్పి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి రాదు. ఇప్పుడు లెఫ్ట్ లో లేదు, రైట్ లో రివార్డ్ వచ్చి నిలబడ్డది, దాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి అవ్వట్లేదు. లెఫ్ట్ లో కొన్నిట్లో 90 ఉన్నాయి, కొన్నిట్లో 80 ఉన్నాయి. అది ప్రాబ్లము. లెఫ్ట్ లో 90 ఉంటే పని చేయదు. 100 కంటే ఎక్కువ ఉండాలా. 100 కంటే ఎక్కువ ఉండాలా? చూసారు సార్, ఇప్పుడు కొద్దిగా స్థిరంగా మాట్లాడితే ఇది వస్తుంది అనమాట. ఇలాంటివి సార్ ఇప్పుడు 100 కంటే ఎక్కువ ఉన్న అకౌంట్ కూడా ఉన్నాయి, అవి కూడా కాలేదుగా. 2000 చిల్లర ఉన్న అకౌంట్ కూడా కాలా. కరెక్ట్. మరి దీన్ని బట్టి మరి దీన్ని ఏమని అర్థం చేసుకుంటాం మీరు అన్న కూడా కరెక్టే. అంటే నిన్న 0.15 అనేది, ఒక్క నిమిషం సార్, శరత్ ప్రమిళ దాంట్లో 100 పైనే ఉన్నాయి. అయితే అవ్వాల్సిందే మరి.
ఇప్పుడు ఇటు పక్క లెఫ్ట్ సైడ్ 100 లోపు ఉంటే కావదా? అవ్వట్లేదు. చాలా మందికి అట్లా 100 లోపు ఉంటే కావట్లేదు. అంటే నేను మొన్న డిస్కస్ చేయడం జరిగింది అనమాట కొద్దిగా ఎవరితో అని గుర్తు రావట్లేదు. బట్ అలా అది 100 లోపు ఉంటే కనుక అవ్వట్లేదు, మార్పు అవ్వట్లేదు. విత్డ్రా కూడా అవ్వట్లేదు అనుకుంటున్నాను, వాళ్ళకి చూపించట్లేదు అనుకుంటున్నాను నేను. అంటే సేల్ అవుట్ ఉన్నదే అది కదా, ఎందుకులే అని చెప్పేసి నిలబెట్టుకోమంటుంది అనమాట. ఇప్పుడు 100 లోపు ఉన్నది ఇప్పుడు విత్డ్రా పెట్టాను నేను. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ 100 లోపు ఉన్నది, రైట్ సైడ్ 100, 100, 120, 130 అయితే పెట్టాను అట్లా. డైరెక్ట్ అయిపోతుంది అట్లా, అంటే మార్పట్లేదు కానీ డైరెక్ట్ అయిపోతుంది. డైరెక్ట్ అయిపోతుంది, మార్చడానికి అవ్వట్లేదు సార్. డైరెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను కొంతమందికి, ఇప్పుడు అవ్వట్లేదు. అంటే అదే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనమాట, అట్లా మార్పులు అనేవి జరుగుతుంది అన్నట్టు అట్లా సార్. దాదాపు 12 అకౌంట్లు పెడితే చిన్నగా కష్టపడి 8 అకౌంట్లని మార్చా. ఈ 4 అకౌంట్లు 3 రోజుల నుంచి నా వల్ల కాదు. ఎన్నిసార్లు ట్రై చేసిన. ఇప్పుడు దీంట్లో ఒక అకౌంట్ లో మాత్రం రైట్ లెఫ్ట్ సైడ్ 100 పైన ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ మాట్లాడతాను. పర్లేదు సార్, అట్లేం లేదు. అంటే ఎట్లాగా సార్, ఇప్పుడు నాకు తెలిసింది కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మీకేం చెప్పాను సార్, మార్పులు చేర్పులు అనేది చాలా జరుగుతున్నాయి ఇందులో, చాలా వస్తాయి చేర్పులు సార్. ఇంకా కూడా ఎవ్రీడే మార్పులు జరుగుతున్నాయి, మార్పులు అనేది చాలా చాలా జరుగుతున్నాయి. అందుకని అలా చెప్పాను అనమాట. మేబీ అది కూడా ఒక కారణం కావచ్చు అని. అట్లా పక్క ఇన్ఫర్మేషన్ లేదు సార్, పక్క అనేది ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా. అలా పక్క అంటే ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ మెన్షన్ చేయాలి లెక్క ప్రకారం. కానీ ఇక వీళ్ళు నోటిఫికేషన్ అంటే మనం దీన్ని కూడా ఎట్లా గ్రహించాము చెప్పన్నా సార్. ఒక 10 మంది లెఫ్ట్ లో మీకు ఎన్ని ఉన్నాయి అని చూస్తే మరి 100 ఉన్నాయి, కొంతమంది 100 తక్కువ ఉన్నాయి, అలా అన్నమాట. అలా వచ్చేసరికి ఇప్పుడు ఈ విషయాన్ని మేము చెప్పగలుగుతున్నాము. లేకపోతే అది కూడా చెప్పలేము. ఎందుకో సార్ నేను మొన్న ఏమన్నా సార్, నేను ఎందుకో సార్ అన్నాను అంతే తప్ప సమాధానం చెప్పలేను. అవునా కదా సార్? ఈరోజు అంటే అదే సార్, వాడు మనం అంతేలే, వాడు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. అవునవును సార్, అవును సార్. అట్లా వాడు మనకేమో అది ఇదని లాంటి లాగా అనుకోవడం అయిపోతుంది. మీ విషయంలో మాత్రం చాలా బాధకరం సార్. 12 అకౌంట్లు 8 అకౌంట్లు అల్లాడిచి అయినా అయినాయి. ఈ 4 అకౌంట్లు 3 రోజుల నుంచి యుద్ధం చేస్తున్నా, కానీ కావట్లా. మరి 3 రోజుల నుంచి మరి గౌరవం సార్. ఆ యుద్ధాన్ని ఒక 2 రోజులు ఆపండి చూద్దాం ఏదో సార్. అంటే ఈ రోజు కూడా ఇప్పుడు చూడండి సార్, లెఫ్ట్ సైడ్ 3,400 ఉంది సార్ లెఫ్ట్ సైడ్. అలాంటప్పుడు అయిపోవాలా, ఎందుకంటే అట్లా చూసుకుంటే కాలేదు కదా. ఇప్పుడు మీతో మాట్లాడితే మళ్ళీ కూడా ట్రై చేస్తున్నాను. అవును సార్. అంటే ఏ సార్ మీరు రాంగ్ చెప్తాను అంటలేదు సార్, జస్ట్ నాకు కొద్దిగా చిన్న ఒక ఇంటిమేషన్. అదే సార్, నేను అది ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇదిగో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అంతే. అది పక్కా కాదు సార్, అది నోటిఫికేషన్ వచ్చింది ఏమన్నా. ఇప్పుడు మన ఇద్దరం కాదు సార్, సిస్టమ్ లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అరే బాబు నువ్వు అట్లా చెప్తున్నావు కానీ అది నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని అంటే కూడా మనము వాళ్ళ మాటని అగ్రి అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి, అట్లాగని నువ్వు చెప్తున్నావు దాన్ని కరెక్ట్ అని ఎలా అనుకోవాలని కూడా అడగచ్చు పబ్లిక్. నేను అందుకనే 4 అకౌంట్లలో 3 అకౌంట్లలో 100 లోపు ఉన్నాయి. దీంట్లో 3,500 ఉంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ మళ్ళీ 100 రెడీ అయింది. ఇది క్లియర్ అయితేనే కదా మళ్ళీ 5 రోజులకి అది మళ్ళీ 100 ఫార్మింగ్ చేసుకునేది. అది కావట్లా, ఇది కావట్లా, అన్ని వెయిటింగ్ లో ఉంటున్నాయి. కొంతమంది మనం ఏంటంటే కొంచెం ఇదైనా పర్లేదు చేసుకుందాం రా అంటే ఇది కూడా కాకపోయా. చేసుకునే వ్యక్తి చేసుకోవట్లేదు అంటే చేసుకునే వ్యక్తికి కూడా ఫాస్ట్ కావాలి కదా. అంటే మరి ఇంకా ఈ రోజు కూడా నేను ఒక 500 విడ్రా పెట్టాను సార్, అది కూడా మీకు చూపిస్తాను. 500 పెట్టాను ఈరోజు మార్నింగ్. ఇండియా టైము అంటే 9, 11, 11:20 ఆ టైంలో, 11:30 టైంలో, 11:30, 11:40 టైంలో పెట్టాను. మరి ఎప్పుడు విత్డ్రా వచ్చింది సార్? మొన్న పెట్టింది నచ్చింది, మొన్న 2 రోజులకు వచ్చింది. అది 2 రోజులకు వచ్చింది సార్, అది 2 రోజులు పెట్టింది, 48 hours పట్టింది. మళ్ళీ ఈ రోజు ఒకటి పెట్టాను $50. డైరెక్ట్ గా పెడితేనేమో 1.50 ఈజీగా తీసేసుకుంటుంది. ఈ చేంజింగ్ మాత్రం అల్లాడిస్తుంది. ఎందుకు ఇది కూడా తీసుకోవడం ఇబ్బంది అంటే అది ఇబ్బంది అని ఓకే అనుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా తీసుకుంటుంది. సార్ ఇప్పుడు ఏదైనా మైండ్ సెట్ మార్చుకోవచ్చు అనేది
అది కొన్ని రోజులు ఉందేమో, తర్వాత బంద్ అయిందేమో. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కదా సార్. ప్రతిదీ చిన్న అంతే చిన్నది సార్, ఇయ్యాలి కదా. వాడు ఒక- ఉమ్, వాడు ఒక మార్పు చేసినప్పుడు ఆ మార్పుని మనకు తెలియజేయాలి కదా, నోటీస్ బోర్డులో పెట్టాలి కదా. ఎవరు మీరు గమనిస్తారు, మాకు అందిస్తారు. కరెక్ట్ సార్. వాడు పెట్టకోకుండా వాడి పాటికి వాడు అది ఇది అని ఎటో తట్టు మార్చుకుంటూ పోతుంటే మనకి ఎట్ట మనకు తెలుస్తుంది? ఏం చేయాలని తెలిస్తేనే కదా మనకి వెయిటింగ్ లో లేకుండా పని చేసుకోగలిగేది. అవును సార్. ఆహా. ఉమ్. నాకైతే ఇది డిస్కవరీ ఓపెన్ అవ్వట్లేదు. చూడండి ఒకసారి. ఎంతసేపు మీరు చూస్తున్నారు ఇక్కడ స్క్రీన్ షేర్ లో డిస్కవరీ వస్తలేదు. ఇది టోకెన్ ఫార్మింగ్ డాట్ ఏవో, టోకెన్ స్టేకింగ్ డాట్ ఏవో టైప్ చేద్దామని చెప్పేసి డిస్కవర్ మీద క్లిక్ చేస్తే 5G అక్కడ టవర్ వచ్చేసి 4 ఏమంటారు దాన్ని, 4 టవర్స్ ఉన్నాయి అక్కడ. 5G ఐఫోను. చూడండి ఏం చేయాలా, అయ్యో ఇలా ఉంటుంది ఇది. చూస్తున్నారు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుందండి. ఓకే, చూసారా? ఇగో 4-5 సార్లు హిస్టరీ క్లియర్ చేశాను, ఇటు వెళ్ళాను, ఇటు వచ్చాను, అయినా కూడా అది అంతే సంగతి. ఇంకో వ్యాలెట్ అయితే మరి ఇంకో వ్యాలెట్ చూస్తే అది కూడా అంతే, కిందికి మీదకి కిందికి మీదకి. సరే, నెట్వర్క్ లేదంటే అది వేరే విషయం. 5G 1000 ఇంటర్నల్ జీబీ, మళ్ళీ అట్లా చూసుకుంటే 1 TB. ముందు చూసుకో. ఇలా ఉన్నా కూడా ఇవి ఓపెన్ కాకపోతే నాకు కూడా ఒకసారి అలా అనిపిస్తుంది. కాకపోతే మన పేషెన్స్ని ఏమంటుందని చెక్ చేస్తుంది అనమాట. ఇది ఏం విషయం నాకు అర్థం కాదు. సరే, ఎనీవే ఇంకోటి చూద్దాం, అది తర్వాత మీద వచ్చుతాం. సో ఓకే, కొద్దిసేపు ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్చర్ ఒక చాలా రోజులు అవుతుంది కదా, చూద్దాం ఒకసారి అంతలో. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవ్వట్లేదు. నేను కూడా కొన్ని ఏర్లు పడి చేయాల్సిందే, కొన్ని విత్డ్రాల్ పెట్టాల్సిందే, కొన్ని సేల్ అవుట్ పెట్టాల్సింది ఉండే. సార్ అచ్చా, బైనాన్స్ చేసుకున్నారు సార్ అందరూ? బైనాన్స్లో మీ యొక్క వ్యాలెట్ని ఇందులో వేసుకొని చూసుకుంటున్నారా? ఓకే, పీవీసీ ట్రేడ్. అసలు నేను చెక్ చేద్దాం అనుకున్నా, చెక్ ట్రేడ్ కాకుండా ఇక్కడ ఏమి ఇచ్చాడు ట్రేడ్. బిడ్స్, ఓకే, ప్రో. ఇది ఎలా చేయాలి? ఇక్కడికి మనము అంటే మన వ్యాలెట్లో బిఎన్బి ఉంటే కనబడుతుందా, యూఎస్డి ఉంటే కనబడుతుందా? మరి ఇక్కడ ఏమైనా అబ్జర్వ్ చేశారా సార్?
నేను అబ్జర్వ్ నేను మీకు చెప్పాను కానీ ఈరోజు నాకు టైం దొరకలేదు, అందుకని చెప్పి నీకు చూడలేదు. సార్ నిన్న నా వ్యాలెట్ లో ఫస్ట్ ఉమ్, లెవెల్లో ఉమ్. అవి కనపట్టలేదు, ఇవాళ చూద్దామని చెప్పి అనుకున్నాం కదా, ఓపెన్ చేయమంటారా అకౌంట్? చూడండి సార్, మరి చూడండి, స్క్రీన్ సార్ ఆఫ్ చేస్తున్నాం, ఆఫ్ చేసాం, ఇప్పుడు చూడండి సార్ మీరు. ఓకే సార్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఇది స్క్రీన్ షాటా సార్ ఇది? లేదు సార్, అకౌంట్ లోకి వెళ్తున్నాను. అలాగా. చూడండి సార్, ఇక్కడ రెఫరల్ వచ్చి 8 లెవెల్స్. అప్పటికి 8 లెవెల్స్ నుంచి రిఫర్ వస్తుందంటే మనకి ఫస్ట్ లెవెల్ లో 8 నెంబర్స్ యాక్టివేట్ లో ఉండాలి కదా? కాదు, యాక్టివేట్ లో ఉన్నట్టు కాదు అక్కడ, అంటే మేబీ 8 లెవెల్ ఎలిజిబులా? 8 లెవెల్స్ ఎలిజిబుల్ అంటే ఫస్ట్ లెవెల్లో 8 మంది యాక్టివేట్ లో ఉంటేనే కదా మనకి 8దో లెవెల్ నుంచి వచ్చేది. నాకు అర్థం కాలేదు, కానీ ఎవరైనా చూడండి సార్ ఇక్కడ, ఇది ఎట్లా, దీని అర్థం ఏంటి, ఎవరికి అర్థమవుతుందా? ఆ 20 లెవెల్ కూడా క్లిక్ చేయండి సార్, ఆ 20 లెవెల్ కూడా ఫస్ట్ లెవెల్ తీసుకోండి. అటు ఇద్దరే ఉన్నారు కదా? ఇద్దరు కాదు సార్, ఇది డైలీ ఇన్కమ్ చూపించటం. మరి డైలీ ఇన్కమ్ చూపించక్కడ మీకు ఏం చూపించాలి? ఇప్పుడు మీరు ఏమన్నారు, ఏమడుగుతున్నారు? నేను ఫస్ట్ లెవెల్లోకి వెళ్తే మనం ఎంతమంది 8 మంది యాక్టివేట్ లో ఉన్నారా లేదా అనేది డేటా చూసుకోవడానికి. అది ఫార్మింగ్ డేటా ఇవ్వాలో కనబడదు, టోకెన్ స్టేకింగ్ డేటా ఇవ్వాలో కనబడితే చూసుకోండి ఒకసారి. స్టేకింగ్ లో కనపడతాయి అంటారా? ఫార్మింగ్ లో కనపడదా? కనబడదు. ఇవన్నీ పట్టించుకోండి. సీడ్ ఫండింగ్ లోకి వెళ్తే సీడ్ ఫండింగ్ లో యాక్టివేట్ కనపడతాయి, కానీ అది టోకెన్ ఫార్మింగ్ లో యాక్టివేట్ ఎట్లా కనపడతాయి సార్? అట్లా కాదు లెక్క మీకు, ఎందుకంటే ఇక్కడ మనకు ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా ఇక్కడ మనం రిఫరల్ స్టేటస్ గా వెళ్దాం. ఇక్కడ కనపడాలి కదా సార్, అదేమో పీవీసీ మెటాల్ తో చేసేది, యూఎస్డిటీలతో చేసేది కదా. ఇదిగోండి లెవెల్ వైజ్ స్టేటస్ చూడండి. అయితే ఇక్కడే ఇప్పుడు చూడండి 8 లెవెల్స్ యాక్టివేట్ లో ఉన్నాయి. నచ్చింది మనకి, ఇంకేం కాదు. మరి మీరేం అడుగుతున్నారు? ఫస్ట్ లెవెల్లో 8 మంది యాక్టివేట్ లో ఉన్న వివరం ఉండాలి కదా, అది నేను అంటాం. అట్లా ఫస్ట్ లెవెల్లో ఎంత మంది ఉన్నారు చూడండి, ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుందా? ఇగో ఫస్ట్ లెవెల్లో చూడండి ఎంత మంది యూజర్స్ ఉన్నారు. 4 వచ్చినాయి. మరి 4 వచ్చినాయి. సార్ 4 ఇంకా 4 పేర్లు కూడా ఉండాలి కదా మనకి, ఎందువల్ల ఆ మిస్టేక్ ఏంటి? ఇవన్నీ అయితే నేను, ఎందుకంటే ఎక్కువ మీకు తెలుసు ఆల్రెడీ, నేను వీటిల్లో ఎక్కువ మరి ఎక్స్పర్ట్ అయితే కాదు. బట్ ఇది ఇక్కడ థర్డ్ పార్టీ సెంటర్ సార్ ఉంటే కనుక అది కరెక్ట్ చెప్తాడు అనుకుంటాను, అతను తెలుస్తుంది ఇలాంటి విషయాల్లో. సార్ మరి చాలా ఎక్స్పర్ట్ సార్. ఇక్కడ మీకు ఏమన్నా డౌట్ వచ్చిందా సార్ శంకర్ సార్? ఇది ఎలా, నాకైతే ఐడియా లేదు, ఉన్నట్టు చెప్పింది బెటర్, ఎందుకంటే మరి నాకు తెలిసిన చెప్పడం వేస్ట్ కదా. నాకు ఈ విషయాలు ఎక్కువ చూడు, అందుకని మీరు అన్న కరెక్టే. మరి అట్లాంటప్పుడు ఇలా కనబడాలి కదా. మరి మనకి యాక్టివేట్ ఉంది అంటే 8 యాక్టివేట్ ఉన్నాయంటే ఫస్ట్ లెవెల్ 8 మంది ఉండాలి ఆల్రెడీ. బిజీ ఉంటున్నారు. సూర్య సార్ మీకు అర్థమవుతుంది సార్ ఇక్కడ?
పోనీ సెకండ్ దీని లెవెల్ కింద అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం. అది సెకండ్ లెవెల్ అయిపోద్ది కదా సార్ అలాంటప్పుడు మీరు అది ఆహాహా, సెకండ్ లెవెల్. దీని కింద డైరెక్ట్ అకౌంటే ఇప్పుడు అట్లా లెక్కేసుకున్నా కూడా సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడే చూసినా కూడా తెలుస్తుందిగా. రైట్, కరెక్ట్, అలా కూడా తెలుస్తుంది. అవును సార్, ఇగో సెకండ్ లెవెల్లో అవును ఎంతమంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కూడా 8 ఉంది. అంటే యాక్చువల్లీ నన్ను అడిగితే నాకు అనిపిస్తుంది ఇక్కడ టాలీ 8 అనేది టాలీ అవుతుంది కనుక ఓవరాల్ గా మీకు 8 మంది నుంచి ఎలిజిబుల్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను సార్. ఓవరాల్ గా పైన రౌండ్ గా ఉంది సార్, దాన్ని టచ్ చేసి చూడండి సార్, అక్కడ చూపిస్తుంది మన రిఫరల్ మొత్తం ఫస్ట్ లెవెల్ ఇందాక చేశాడు పైన అది మీరు రౌండ్ లో షేప్ లో ఉన్నదాన్ని టచ్ చేయండి సార్. పైది ఏంటి సార్, ఏం టచ్ చేయాలా? ఇక్కడ పైన రౌండ్ ఉంది కదా సార్, మన left రిఫరల్ right టీమా? side దాన్ని టచ్ చేయండి సార్. రిఫరల్ టీమ్ అని ఉంది ఇక్కడ చూడండి సార్, మీరు ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఇక్కడ మీకు ఎంతమంది యాక్టివ్ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తుంది సార్. ఇక్కడ ఇంకా ఎదురే చూపిస్తుంది. ఆయన నేను దాని అర్థం ఏంటంటే 8 లెవెల్ నుంచి మీకు వస్తుంది కానీ ఈ ఐడికి ఫస్ట్ లెవెల్ లో ఇద్దరే ఉన్నారు అని చెప్తుంది సార్. ఇది ఈ లెక్క ప్రకారం. చూపిస్తుంది సార్, అది ఉమ్. టోటల్ ఓవరాల్ నీకు అయితే టోటల్ గా వస్తుంది. డేస్ చూపిస్తుంది సార్. అక్కడ ఇన్కమ్ అయితే వస్తుంది కానీ ఇక్కడ నీకు ఇద్దరే ఉన్నారు సార్ యాక్టివ్ లో. ఇన్కమ్ అయితే వస్తుంది కానీ అంటే వాళ్ళతో వీళ్ళ కిందతో 2 లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో, ఫోర్త్ లెవెల్లో మీకు టాలీ అయ్యి 8 లెవెల్లో అన్ని వస్తుంది. కలిపి అక్కడ చూపిస్తుంది సార్ నీకు మళ్ళీ 8 మంది అని. సార్ మనం మొన్నటి దాకా ఫాలో అవుతుంది ఏంటి, ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉంటే అన్ని లెవెల్స్ నుంచే మనకి ఇన్కమ్ వస్తుంది. అది మనం రూల్ కింద ఫస్ట్ లెవెల్లో 2 ఉంటే 2 లెవెల్స్ నుంచి వస్తాయి, 4 ఉంటే 4 లెవెల్స్ నుంచి వస్తాయి, 5 మంది యాక్టివ్ లో ఉంటే 5 లెవెల్స్ నుంచి యాక్టివ్ వాడు వస్తాయి. ఏ మార్పు కాదు సార్, ఇది కూడా మనకు మంచి చేసినట్టు కానీ మనకు తెలియదు కదా. ఎందుకంటే మనం అంతా కూడా అంటే చాలా మంది మనం అంతా కూడా ఎవరు ఈ రకంగా చేసుకునే వాళ్ళు లేరు. అంటే 1000లో ఒక్కరు ఇద్దరు అంటే నీలాంటి వాళ్ళు ఉంటారు. ఒక 1000 కావచ్చు, లేకపోతే 5000లో ఒక్కరు కావచ్చు. ఇంతమంది ఉన్నారు కదా సార్. అందుకని ఏమవుతుంది, ఇలాంటి మార్పు వాడు మంచి చేసినా కూడా ఒక్కోసారి ఇక్కడ మనకు కనబడదు కళ్ళకు. అంటే రియల్ చెప్తున్నా అది ఏం చేశాడు అనేది అర్థమైతే కదా సార్ కనపడేది. అదే నేను అట్టగా సార్ మాట పూర్తి మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు 1000లో 800 మంది చేసుకుంటే లేదా 900 మంది చేసుకుంటే అప్డేట్ ఏదైనా నచ్చినా, ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా వెంటనే అది ఎక్స్పోజ్ అవుతుంది. బట్ ఇక్కడ 1000లో ఒక్కరు కూడా లేరు కదా సార్ మీ లెక్క చేసుకున్న వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. అదేలేండి, అర్థమైంది. నేను మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది ఒక క్లారిటీ వస్తే రేపు మీరు ఇన్ని మీటింగ్స్ లో ఏదన్నా అవకాశం ఉంటే ఆడ క్లారిటీ తీసుకుంటారు. అక్కడ అవసరం లేదు సార్. అక్కడికి పోతే అక్కడ కూడా అన్ని చూపిస్తారు సార్. నేను అవన్నీ తీసుకోను, మీకు తెలీదు. నేను అక్కడ ఓన్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం మార్పు వచ్చింది, చేర్పులు వచ్చినాయి నేను విన్ను. అక్కడ విషయం ఏంటి, ఇప్పుడు మనందరం కూడా మనలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నేను చిన్న చూడను నేను అంటే నేను చేస్తున్నాను అంటే మరి చేస్తున్నాను, మీరు చూస్తున్నారు లైవ్ లో. బట్ నేను చూసినా వాడు ఇచ్చేది వస్తుంది, నేను చూడకుండా ఆడిచ్చేది వస్తుంది ఖచ్చితంగా. నేను చూడకుండా కానీ ఆడు ఇయ్యం తీయడు, నేను చూసినా కూడా వాడు ఇయ్యం తీయడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకని చెప్పి ఇంత డీప్గా నేను వెళ్ళను. బట్ వెళ్ళాల్సిందే, చేసుకున్న వాళ్ళం అలా చూసుకుంటాం కదా సార్. మీ తప్పని నేను అనట్లేదు, బట్ నా సంగతి చెప్తున్నాను అనమాట మీకు. అట్లా కానీ ఈ ఫస్ట్ లెవెల్లో 8 అకౌంట్స్ నేనే ఆపరేట్ చేస్తున్నాను. అవి ఆల్రెడీ అన్ని ఫార్మింగ్ లో ఉన్నాయి. ఒక్క నిమిషం సార్, ఇక్కడ అక్కడ కూడా ఏమవుతుంది సార్, అక్కడ కూడా ఇట్లా ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేసుకొని చెప్తూ వెళ్ళిపోతా ఉంటారు అంతే. ఇంకా అడిగే వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా ఇంకా అక్కడ ఉండరు మళ్ళీ అక్కడ. అంటే ఆల్రెడీ ఈ రకంగా చేసుకునే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది ఏంటి అంటే విత్డ్రాల్ ఎక్స్ట్రా ఎప్పుడు వస్తాయి, నేను ఎలిబడి చేసుకున్నాను, ఫార్మింగ్ చేసుకున్నాను. సో $100 $10 చేశారు అంటే $100 ₹1 చేశారు కదా, దాని అర్థం అదే కదా. అట్లా ఇవన్నీ బాధలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. అందుకని ఇలాంటి విషయాలు అక్కడ అడగలేదు ఎవరు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ మీకు. అట్లా మనం ఏంటంటే ఇక్కడ మనకు కొద్దిగా చలో మనం ఇక్కడ టైం ఉంది మనకు, పర్లేదు మనం ఇంకా నేను కూడా చేస్తాను కదా, మీరు కూడా చేసుకుంటారు అట్లా. అంటే లెక్క ప్రకారం ఇవన్నీ చూసుకుంటేనే మంచిగా మనం. అందుకే మనం ఇంతమంది ఇన్ని చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏమైందంటే చెప్పనా సార్, ఇక్కడ దీనికి 2 లెవెల్ ఉన్నాయి కానీ మీకు అక్కడ ఓవరాల్ గా చూపిస్తుంది సార్. ఇక్కడ ఓవరాల్ గా 8 లెవెల్ నుంచి వెళ్ళి అక్కడ వేసిస్తున్నాడు ఇక డైరెక్ట్ గా అట్లా. సార్ ఓకే, నాకు సరే 1 2 3 4 5 6 7 8 లెవెల్స్ ని ఆపరేట్ చేస్తా, 8 అకౌంట్స్ ఆపరేట్ చేస్తుంది కూడా నేనే. అన్నిట్లో 100 టైం. అందుకే కావచ్చు సార్ మరి
నాకు అర్థమైంది అక్కడ. ఎందుకంటే మీరు సెకండ్ లెవెల్ క్లిక్ చేస్తే ఆడ 8 కనిపించేసరికి నాకు ఆ డౌట్ వచ్చి అంటే అలా అనిపించింది అనమాట. సో మనము ఈ సిస్టమ్ లో ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉన్నాం కనుక అంటే మనకు కొద్దిగా ఒక చూడంగానే 10 ముచ్చట్లు అర్థమవుతుంది అన్నట్టుగా. సౌండ్ తగ్గించుకోరా నాయన. అందుకు చెప్తున్నాను అంతే. మా డిస్కవర్ ఇప్పుడు ఓపెన్ అయింది సార్. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. Continue. Abhimanyu. Who is the Abhimanyu? Abhimanyu. మళ్ళీ ఒక మెసేజ్ ఒకటి పంపించారు. ఓన్లీ 4 days లెఫ్ట్. కరెంట్ వాల్యూ $15. నెక్స్ట్ ప్రైజ్ $20 ఆఫ్టర్ 4 days. వావ్, క్యా బాత్ హై. ఏం 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 చదివాను. ఫైనల్ కౌంట్ డౌన్. మళ్ళొక ప్రామిస్ చేసా దగ్గరికి. ఎర్న్ యూజిటీ ఫ్రీ జైన్ ఏఐ ఎర్న్ అంట. అమ్మో. టీపీ వద్దు సార్. భలే అవుతాయి సార్ ప్లాన్లు, భలే వస్తాయి రోజు. ఇంకా సార్ ఏం చెక్ చేస్తున్నారు మీరు? సరే, కొన్ని వీడియోలు పెడదాం. మన షేర్ ఒకటి పెడతాను, మీరు క్లోజ్ చేస్తారా మరి? ఓకే సార్. ఇది మార్చండి సార్. ఇక్కడ మార్చండి ఒకసారి. సార్ ఏదో 0.10 గురువు గారు నమస్కారం. నమస్కారం సార్. రాజేష్ సార్ నమస్తే సార్. గురుజీ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. గంధి శ్రీనివాసులు సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు మీరు అడిగింది ఏంటో నాకు అర్థం కాలే. ఒక్కసారి మళ్ళీ మీరు ఓకే సార్. ఇప్పుడు చూస్తున్నాను. ఒక్క నిమిషం చూస్తుండండి సార్. ఇక్కడ రిఫరల్ రివార్డ్ వచ్చి మనకి సార్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఇక్కడ చూడండి సార్, 8 లెవెల్స్ లో యాక్టివేట్ 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 అని ఉంది. ఓకే సార్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 8 అంటే మనకి 8 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అంటే మనకి ఫస్ట్ లెవెల్లో 8 మంది యాక్టివేట్ లో ఉండాలి. అవునవును సార్. ఆ 8 మంది ఎవరు అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రిఫరల్ టీమ్ లో. అవును చూడండి, పక్కన రిఫరల్ టీమ్ టచ్ చేస్తున్నాను. ఓకే సార్. అప్పటికి దీంట్లో ఫస్ట్ లెవెల్లోకి వెళ్ళి రిఫరల్ టీమ్ 8 మంది ఎవరున్నారా అని చూస్తే ఇక్కడ ఇద్దరే చూపిస్తుంది. ఓకే సార్. మిగతా 6 పేర్లు ఎందుకు ఇక్కడ రికార్డ్ రాలేదు? మీకు ఇద్దరే యాక్టివేషన్ లో ఉన్నారు సార్, మిగతా 6 లేరు. లేరంటే నేనేగా సార్, అవి కూడా ఆపరేట్ చేస్తుంది నేనే. ఉన్నారు అవి ఫార్మింగ్ చేసి ఉన్నారా? 100 ఉన్నాయి, మినిమం 100 ఉన్నాయి. అంటే 100 రన్నింగ్ లో ఉంది. ఓకే, 100 ఉంటే చూపెట్టట్లేదు సార్. మినిమం 100 ఉంటే దాంట్లో నుంచి ఒకటి తక్కువైనా చూపెట్టట్లేదు. ఒకటి తక్కువైనా చూపెట్టట్లేదు. 100కి ఎబోవ్ ఉంటేనే చూపెడుతున్నాయి సార్. ఓహో, ఇప్పుడు ఇటు రైట్ సైడ్ 200 ఉంది, ఇటు 200 ఉంది, ఇటు 200 ఉంది, ఇటు 100 ఉంది. 100 పెడితే ఏమవుతుందంటే సార్, 100 మనకు దాంట్లో నుంచి రివార్డ్ రిలీజ్ అవ్వగానే 99 అయిపోతుంది కదా. 99 అనేది ఇక్కడ యాక్టివేషన్ లో చూపెట్టట్లేదు. ఇప్పుడు ఈ రెండో అకౌంట్ 100 ఉంది కదా సార్. ఇప్పుడు ఇది ఒకటి రివార్డ్ వచ్చేసింది 99 ఉందంటే అప్పుడు ఇది కూడా చూపిదని అర్థం. అవునవును సార్. ఇప్పుడు ఈ 200 ఉన్నాయి చూసారా, ఇది పక్కన కింద 100 200 ఉంది. అంటే 200 అంటే 100 యాక్టివ్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంకో 100 దీంట్లో ఉన్నాయి కాబట్టి చూపెడుతుంది సార్. ఆల్రెడీ 100 పెడితే మాత్రం చూపెట్టదు. ఒక్కసారి 191 అకౌంట్ లోకి వెళ్దామా? ఆ అకౌంట్ కూడా నేను ఆపరేట్ చేసేది, క్లారిటీ తీసుకుందాం. 191 అకౌంట్ లోకి వెళ్దాం. మనం
సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్? అవుతుంది సార్. ఓకే ఓకే. బూ. చూడండి సార్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 169 ఉంది, 191 నెంబర్ దాంట్లో అవును 169 ఉంది కాదు చూపిస్తుంది. ఇప్పుడు 100 లోపు 100 ఉన్న అకౌంట్కి వెళ్దాం. ఓకే సార్. ఇప్పుడు ఇది చూపిస్తుంది 169 వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పేది ఇది 99 వచ్చిందంటే అక్కడ చూపించడం మానేస్తుంది. అవునవును సార్. ఇప్పుడు 100 లోపు ఉన్న వాటికి వెళ్దాం. ఇదిగోండి సార్, ఇది ఒక నెంబర్, ఇది 75 ఉంది లెఫ్ట్ సైడ్. ఇది చూపించదు సార్. 75 ఉంది కానీ యాక్టివేట్ లో ఉంది, చూపించడు. ఇక్కడ ఇంకొక మీరు ఇప్పుడు అంటే 10 తోటే ఉంది కాబట్టి 10 USDT తోటి చేస్తే 100 వాల్యూ వస్తుంది కాబట్టి దీనికి ఒక 100 యాడ్ చేస్తే మన ఇది అకౌంట్ లోకి మనకు చూపెడతాడు సార్. ఇందాక అకౌంట్ అయినా సరే 100 లోపు ఉంది అంటే అది కూడా చూపించడు, కానీ వాల్యూలో ఉంటది, మనకి ఇక్కడ ఉంటది కానీ యాక్టివ్ లో ఉంటది అన్నమాట. యాక్టివ్ గా సార్ మనకు రిఫరల్ రివార్డ్ వస్తుంది అంటే యాక్టివ్ లో ఉన్నట్టే, కానీ డిస్ప్లేలో లేదు. 100 లోపు ఉంటే డిస్ప్లేలో ఉండదు. అవునవును. యాక్టివ్ లేకపోతే నాకు లెవెల్ పడిపోవాలి కదా, 8వ లెవెల్ నుంచి 7వ లెవెల్ 6వ లెవెల్ పడిపోవాలి కదా. చూపించదు మీరు అన్నట్టుగా, యాక్టివ్ లోనే ఉంటుంది కానీ చూపించదు మనకు 100 చూపించదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యాడ్ ఫార్మింగ్ మీద నొక్కండి సార్, 100 అక్కడ చూపెడతా ఉంటది. ఇక్కడ చూడండి 5,000 ఉన్నది, 4,900 ఫార్మింగ్ అయిందని, 100 ఫార్మింగ్ వాల్యూలో ఉందని అంతే. ఇది ఇట్లా ఉన్నప్పుడు మనకు ఆడ కనపడదు అన్నమాట. మినిమం 200 అంటే 4,800 అవైలబిలిటీ ఉన్నప్పుడు చూపెడుతుంది. ఇవన్నీ ఆపరేట్ చేస్తుంది నేనే కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట. 100 ఉన్నదండి ఫార్మింగ్ లో అని. మనకి డిస్ప్లేలో మాత్రం 100 లోపు ఉన్నది చూపించటల్లా. ఓకే, చూస్తాను. మిగతా వాటికి కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తే ఐడియా వస్తుందిగా. అవును సార్. అదే సార్, ఏ పని ఎందుకు జరుగుతుందని మనకు ఒక ఉండాలి కదా మైండ్ సెట్. అందుకే మన ఇంకో గురూజీ శంకర్ సార్ చెప్తారు కదా, కనీసం రోజుకు మినిమం 10 నుంచి 100 సార్లు ఓపెన్ చేయండి అని. ఓపెన్ చేస్తేనే దీని వ్యవహారం అర్థం అవుతుంది సార్. వెళ్ళండి అన్నయ్య వచ్చు. అందుకే సార్ ఇది ట్రస్ట్ వ్యాలెట్ ఇట్లానే డిస్ప్లేలో ఉంచాను, అది సేఫ్ వాళ్ళకి వెళ్ళి ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు లెవెల్ చూస్తే దీంట్లో రిఫరల్ రివార్డ్ కార్డు చూస్తేనేమో 8 లెవెల్స్ కనపడతా ఉంటాయి. ఇదికి వచ్చేసరికి 8 లెవెల్స్ మనకి ఇన్కమ్ వస్తుంది. 8 లెవెల్స్ యాక్టివేట్ లో ఉన్నాయి. అవును సార్, మీరు చెప్పింది ఇది కరెక్ట్. అప్పుడు ఒక్కో లెవెల్లో ఒకసారి వర్క్ అలా చూద్దాం. చూడండి లెవెల్ గమనించండి సార్. 100 ఉన్నదే చూడండి. రిఫరల్ టీమ్ లోకి వెళ్ళాలండి. రిఫరల్ టీమ్ లోకి వెళ్ళి లెవెల్ 2 లోకి వెళ్తే 700కి 300, 100కి 100, 300కి 100, 100కి 100. ఈ కూడా ఇంకొకటి తగ్గింది అంటే వీటిలో కూడా చూపించడం, డిస్ప్లేలో చూపించడం మానేస్తాం. డిస్ప్లేలో చూపెట్టు సార్. అన్నీ
గురుజీ ఓకే, థ్యాంక్ యూ ఓకే సార్. సార్, క్లారిటీ వచ్చింది. చూసారా సార్? ఓకే, కంటిన్యూ గురుజీ. థ్యాంక్ యూ. చూసారా సార్, ఇలా ఉంటారు. అంటే నేను ఇందాక చెప్పాను మీకు 1000 లో చాలా తక్కువ మంది చేసుకున్నారు కనుక ఇలాంటి అప్డేట్స్ మనకి తెలియకపోవచ్చు అనమాట. అట్లా అంతే సార్, మనం ఇప్పుడైనా క్లారిటీ తీసుకోవాల్సిందంటే 100 లోపు ఉంటే డిస్ప్లేలో రాదు, యాక్టివేట్ లో ఉంటుంది, డిస్ప్లేలో రాదు. ఎందుకంటే సార్ ఒకటి వినండి, ఎందుకు రాదు? దీనికి ఒక కారణం ఉంది. అరే $10 కూడా నువ్వు చేసుకోలేవు అంటే నీకు ఎందుకు సిస్టమ్ ఇది అని అర్థం, దాని అర్థం. అంటే పక్కాగా చెప్పుకుంటే ఇంతే. అంటే సార్ నాకు కూడా సార్ పైన చేస్తే ఏం ఉపయోగం సార్, కింద చేస్తే అన్నిటికీ రెఫరల్ వస్తుంది. నాకు 8వ లెవెల్ అన్ని 3000 అట్లా ఉన్నాయి. పైన చేసుకుంటే రిఫరల్ యాడ్ వస్తుంది, అందుకని పైన 100 మందే ఉంచి అన్ని అడుగు భాగం చేస్తున్నాను. జనరల్ గా మాట్లాడుతున్నాను సార్, మీ గురించి కాదు ఇది. ఓకే సార్, అర్థమైంది. శ్రీనివాసులు సార్, అవి కూడా 190 days మించకుండా చూసుకోండి. లేదు సార్, టోకెన్ ఫార్మింగ్ లో 190 days కాదు సార్, 200% పూర్తయ్యే వరకు రిఫరల్ వస్తూ ఉంటది. మెయిన్ ఐడికి వస్తుంది, మెయిన్ ఐడికి మనకు 190 days సార్. అది మెయిన్ ఐడికి గమనించండి, 190 days సార్. అక్కడ 200 వరకు వస్తుంది, కానీ రిఫరల్ ఇన్కమ్ ఏదైతే మెయిన్ ఐడికి ఉందో అది మాత్రం 190 days. మనం 190 days అన్నారు కాదు, నాది 30-35 రోజులకే 100కి 100 పూర్తి అయిపోతుంది, మళ్ళీ చేసుకుంటూ వెళ్తున్నా. అయిపోతుంది, మళ్ళీ మీరు యాడ్ చేస్తా ఉన్నారు కాబట్టి అది 190 days దాకా రాదు. అది రాలా, నాకు 30-35 రోజులకే అయిపోతుంది 100కి 100. రిలీజ్ అంటే కింద నుంచి $7 పైకి, కింద నుంచి పై దాకా $7 వస్తుంది, 37 210. అవును సార్, 30 రోజులకే డబుల్ అయిపోతుంది కాబట్టి నాకు ఆ సమస్య అరైజ్ కాల. అంటే జనరల్ గా చెప్తున్నారు, మీ గురించి అని కాదు, వదిలేసింది. అదే సార్, నాకు ఆ పాయింట్ నాకు అది ఇబ్బంది, అంటే గమనించడానికి అవకాశం లేకుండా జరుగుతుంది కాబట్టి అది 30 రోజులకి అయిపోతుంది. ఇప్పటి నుంచి అసలు ఇప్పటి వరకు ఏ రోజు కూడా దాన్ని నేను చూడలేదు, పట్టించుకోలేదు. ట్రూ. అదేలేండి, మనమైనా ఇప్పుడు రిఫరల్స్ చూస్తామని చూస్తేనే మనం గమనించింది. మీరు అన్నట్టుగా నాకు కూడా అంతే సార్. 10 రోజుల్లోనే లేకపోతే 9 రోజుల్లోనే 100 వచ్చేస్తుంది, అది 100 అయిపోతుంది అక్కడ. ఇప్పుడు నిజం చెప్తున్నా సార్, 10 రోజులు కూడా పట్టట్లా. అంతే కదా, 5000 ఫార్మింగ్ అయిపోయింది అనుకోండి, రోజుకు 10 వస్తుంది అట్లా. అది అందుకని నేను అంటున్నాను. సో అందుకని చెప్పేసి అలాంటి అవసరం మనకు రాదు. నిజంగా మీరు అన్నట్టుగా మనకు అసలు అది పట్టించుకోవాల్సిన పని లేదు. అది అవసరం అవునులేండి, మెయిన్ లైన్స్ అన్ని అయిపోతున్నాయి కాబట్టి 30 రోజులకి నాకు ఆ సమస్య అనేది గుర్తించలేకపోయాను. ఓకే సో క్లోజ్ చేయండి. ఓకే సార్, పక్క వాటిని తక్కువ చేసుకున్న వాటిని గమనిస్తూ ఉండండి సార్. రైట్. అవి కూడా 190 days అయిపోతే మళ్ళీ వాటిని క్యాల్కులేషన్ చేయట్లేదు సిస్టమ్. మనం అక్కడ అంటే మనం మెయిన్ వ్యాలెట్ కింద ఏబి అనే దాన్ని 190 days తో సంబంధం లేదు, 200% క్లియర్ అయ్యేంత వరకు కూడా మనకి రిఫరల్ ఇస్తానే ఉంది. ఇప్పుడు 8 levels ఉన్నాయి కదా సార్, మీకు 8 levels ఉంటే 8 ఐడీస్ ఉంటాయి కదా, వాటిని కూడా గమనించుకోవాలి మీరు. వాటన్నిటికీ నేను 100 అనేది డేట్ రాసుకుంటున్నాను. ఈ ప్రకారం 30 రోజులు వస్తుందా, 32 రోజులు వస్తుందా, డేట్ డిక్లేర్ చేసుకుంటాను. ఆ డేట్ ప్రకారం దాన్ని వెరిఫికేషన్ చేసుకుంటున్నాను. ఫార్మింగ్ చేయగానే రిఫరల్ ఎంత వస్తుంది, ఒకవేళ ఎర్లీ బోర్డ్ లో ఉంటే ఎర్లీ బోర్డ్ లో ఎంత వస్తుంది, టోకెన్ ఫార్మింగ్ ఎంత వస్తుంది, ఈ 3 కలుపుకొని 100 ఎప్పుడు పూర్తవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది 100 ఎప్పుడు క్లియర్ అవుతుంది, 2 డేట్లు రెడీ చేసుకుంటాను. డేట్ వారీగా అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. నమస్తే సార్. నమస్తే సార్, ఈ సేఫ్ అలీ నాది ఓపెన్ కావడం లేదు సార్. ఏంటి చేస్తారా? ఏమంటారు సార్? సేఫ్ అలీ అసలు సేఫ్ అలీ 2 months అవుతుంది సార్. 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 2 months అవుతుంది సార్
మీకు స్క్రీన్ షేర్ ఐడియా లేదా? ఓకే, స్క్రీన్ షేర్ స్టార్ట్ అయింది, బట్ ఓపెన్ అయింది. ఇప్పుడు చేయండి. సేఫ్ ఓపెన్ చేయాలి సార్. ఇప్పుడు సేపల్కి వెళ్ళండి. ఇది ఓకే సార్. ఈ విధంగా సేపల్కి వెళ్ళండి. సేపల్ ఓపెన్ చేయండి సార్. మీరు ఏదో ఓపెన్ చేశారు, బ్యాక్ వెళ్ళండి. అక్కడ బ్యాక్ అని ఉంది కదా సార్. ఓకే సార్. అలా కాదు, సేపల్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఇది కాదు సార్, ఇక్కడ ఏంటి. ఇప్పుడు సేపల్ ఓపెన్ చేయండి. వెరీ గుడ్. ఇది ఓపెన్ చేయమన్నా అట్లా ఓపెన్ అయితే చూడండి. ఇంతకుముందు ఓపెన్ చేసిన కాబట్టి అట్లనే వచ్చినా సార్. అందుకే అడుగుతున్నాను, మీరు బ్యాక్ వెళ్ళాలి కదా సార్. మీరు బ్యాక్ వెళ్ళకుండా అలా అయితే ఎలా సార్? ఓకే సార్. 1 మినిట్ సార్, బ్యాక్ వెళ్ళండి. ఒకసారి బ్యాక్ వెళ్ళి వ్యాలెట్ అయితే పూర్తిగా చూపించారు సార్. అందులో 100 పీవీస్ మెడల్ ఉన్నాయా లేవా మాకు తెలియాలి కదా. ఇది వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ ఫస్ట్ ఎడం పక్కన, కింద ఎడం పక్కన వ్యాలెట్ అని ఉంది. మీ మొబైల్లో కింద ఎడం పక్కన వ్యాలెట్ అని ఉంది. ఓకే సార్, ఇందులో ఎన్ని పీవీస్ మెడల్ ఉన్నాయి? ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదు. ఎన్ని ఉన్నాయి సార్ పీవీస్ మెడల్? అవి చాలా ఉన్నట్టున్నాయండి. ఎన్నిసారి? 3000 పైన సార్. 3000 పైన ఉన్నాయి. ఓకే, పర్లేదు సార్. అయితే వెళ్ళండి. ఇప్పుడు ఎక్స్ప్లోర్ నొక్కండి సార్. ఎక్స్ప్లోర్. ఓకే సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేయాలా, టోకెన్ స్టేకింగ్ ఓపెన్ చేయాలా? టోకెన్ ఫార్మింగ్ సార్. రాయండి అక్కడ టోకెన్ ఫార్మింగ్ .i1 రాయండి. టోకెన్ స్టేకింగ్ సార్. నాది సేఫాల్ ఓపెన్ కావాలంటే ఏం చేయాలి సార్? సేపాల్ ఓపెన్ అవ్వడం కాదు సార్, సేపాల్ ఓపెన్ అయింది. మీరు పీవీసీ అవును సార్. టోకెన్ ఫార్మింగ్ లో వెళ్ళాలన్నా టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్ళాలి, అది చెప్పండి. టోకెన్ స్టేకింగ్ సార్. రాయండి టోకెన్ స్టేకింగ్ .i1 రాయండి. ఓకే సార్. ఇక్కడ బిఎన్బి, ఇక్కడ బిఎన్బి క్లిక్ చేయండి. ఇతర ఏముంది కదా, బిఎన్బి మీద క్లిక్ చేయండి. గురుగారు స్టేక్ కింగ్ కొట్టిండు, STE కొట్టాడు, అందుకనే ఓపెన్ కాదు అది. STE కాదు కదా, STA కొట్టాలి. స్పెల్లింగ్ కూడా చూసుకోండి సార్ మీరు. ఓకే, ఇది ఓపెన్ కాదు, రాంగ్ అయినా సార్. రాంగ్ రాశారు, చూసినా కనబడుతుంది. మళ్ళీ కొట్టారు. STA కొట్టండి సార్, STA కొట్టండి, STE కాదు. నేను చెప్తాను రాయండి. TOKEN టోకెన్. TOKEN STA KING టోకెన్. TOIO టోకెన్ స్టేకింగ్ .io కరెక్ట్ సార్. ఆ తర్వాత బిఎన్బి, ఇక్కడ బిఎన్బి మీద క్లిక్ చేయాలా. BNB. ఓపెన్ అయిందా ఇప్పుడు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అప్పటి నుంచి సార్ నేను దినవంతి ఇవాళ బాగా శ్రమ పడ్డా సార్. ఏం లేదు అంటే అక్కడ ఏం చేయాలా, మనం ఏమన్నా తప్పు రాస్తున్నామా అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి సార్. సార్ దాన్ని ఫేవరెట్ లో చేయించండి సార్. ఫేవరెట్ లో చేస్తే మళ్ళీ చేయకుండా పోతా. అవును సార్, నాకు చెప్పండి సార్, నేను చేస్తా. చెప్పండి సార్. ఫేవరెట్ ఇక్కడ ఫేవరెట్ లోకి పోవాలి అంటే సేఫాల్లో లవ్ సింబల్ ఉండొచ్చు సార్. లవ్ సింబల్ టచ్ చేయమని చెప్పింది. లవ్ సింబల్ అంతే. ఎట్లా వచ్చింది సార్? ఇప్పుడు మీరు మళ్ళీ స్టార్టింగ్ లోకి వెళ్తే లవ్ సింబల్ లో ఉందా లేదా అనేది అట్లా చూసుకోవచ్చు. మళ్ళీ స్టార్టింగ్ ఇవ్వాలి సార్. స్టార్టింగ్ వెళ్ళండి. శ్రీనివాసులు సార్,
దీంట్లో లవ్ సింబల్ ఏముండదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అక్కడ ఒకటి తప్పు అర్థం, టోకెన్ స్టేకింగ్ ఆహా. అక్కడ ఒకటి తీసేస్తే ఓకే ఇక ఓకే, ఒకసారి ఇప్పుడు స్టార్టింగ్ లోకి వచ్చి ఉందో లేదో చూస్తే సరిపోద్ది కదా. అక్కడ ఒక దాన్ని తీసేయాలి. 2 అడ్రస్లు ఉంటాయి కదా సార్, 2 ఉంటాయి ఎప్పుడు సేవ్ అయ్యి. ఒక దాన్ని అవును తీసేస్తే కదా. ఆటోమేటిక్ ఇది సేవ్ అయ్యి ఉంటది. ఓకే, ఒకసారి తీపిద్దామండి, మళ్ళీ తను ఒకటి కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి చేస్తాడు. తీపిచ్చేయండి. స్టార్టింగ్ లోకి వెళ్ళండి, బ్యాక్ రండి. నా సెల్ కొంచెం హ్యాంగ్ అవుతుంది సార్. ఓకే, బ్యాక్ రావాలి, ట్రై చేయండి. సార్ అక్కడ పైన ఇంటూ కొట్టాడు సార్, ఇంటూ కొట్టండి. సేఫ్ ఆల్ మీరు టచ్ చేయండి. సార్ నా సెల్ కొంచెం అది సెల్ పనిస్తలేదు సార్, ఇక బంద్ చేస్తుంది. ఓకేనండి, మీరు ఆ స్పెల్లింగ్ గమనించుకున్నారు కదా. అవును సార్. ఆ స్పెల్లింగ్ మీరు ఒక కాగితం మీద బుక్ లో రాసి పెట్టుకోండి, ఎప్పుడైనా పని చేయనప్పుడు ఆ స్పెల్లింగ్ చూసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఎనీవే ఇంకా మరి టైం కూడా చాలా అయింది కనుక మరి సో మనం క్లోజ్ చేసుకుందాం. రేపు ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం సార్. సో అందరికి నమస్తే, మరి పట్ల ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై పీయూష్ మేట, పీయూష్ వెళ్ళినవరండి. థ్యాంక్ యూ. జై పీవీసీ మేట, పీవీసీ మేట ఎవరండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. రామకృష్ణ గారు థ్యాంక్ యూ, దుబాయ్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు, బాగున్నారా? భోజనం చేశారా లేదా? మీరు కాల్ చేయండి. అది కాదు, టెలిగ్రామ్ లో కాల్ చేస్తే మాట్లాడచ్చు, ఏం కాదు, ఫ్రీగా అనుకుంటున్నాను. ఇది మరి మంచి చెప్తున్నాను, టెలిగ్రామ్ లో కాల్ చేయండి, ఫ్రీ ఉంటే. ఓకే రైట్. థ్యాంక్ యూ, వాళ్ళందరికీ నమస్తే. జై పీయూష్ మేట.